టాక్స్ స్వాగతం సుస్వాగతం. గత 3 రోజులుగా చిన్నజీఆర్ స్వామి గారు చెప్పిన మాటలు సంచలనం కలిగించాయి. అంటే ఆయన ఒక సమతామూర్తి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆదిశంకరాచార్యుల వారు 4 పీఠాలని స్థాపించలేదు అని అనటం సంచలనం రేగిపోయింది. అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలంటే శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడినట్టుగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఎందుకు జరిగింది? యాదృచ్ఛికంగా ఆయన అన్నాడా? అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట 2 మాటలు దొర్లుతాయి. అది మన అనాలని అనం, కానీ అనుకోకుండా జరుగుతుంది అది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్నజీఆర్ స్వామి గారు అనుకోకుండా అనలేదు. కానీ ఆయన చరిత్ర తెలియకుండా అన్నాడా, లేదా ఆయనకైనా కొత్త చరిత్ర తెలుసా, దానికైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అసలు ఆయన అనే మాట ఏంటంటే, ఆదిశంకరాచార్యుల వారు ఈ నలుదిక్కుల 4 పీఠాలను పెట్టలేదు. అది విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహరాయలు బుక్కరాయలకి గైడ్గా ఉన్నటువంటి విద్యారణ్య వారు ఆయన స్థాపించాడు అన్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఆదిశంకరాచార్యులు ఎవరు, ఆయన చరిత్ర ఏంటి అంతా మనం ఈ వీడియోలో చెప్పలేం. కానీ ఈ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాలి ఆదిశంకరాచార్యుల వారి గురించి. ఆయన పుట్టక ముందే ఆదిశంకరాచార్యుల వారి భూమి మీద పుడతారు, 4 పీఠాలను ఏర్పాటు చేస్తారు, హిందూ మత ఉద్ధరణ కోసం పాటుపడతారు అన్న విషయాన్ని భవిష్య పురాణంలో ఉందంటున్నారు. అంటే ఆయన పుట్టక ముందే భవిష్య పురాణంలో ఆయన గురించి రాయబడింది అని అంటున్నారు. ఇప్పుడు ఆయన కేరళలో కాలిడి అనే ప్రాంతంలో పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అతను సన్యాసం స్వీకరిస్తానంటే తల్లి ఒప్పుకోదు. అతను ఒక చెరువులో దిగినప్పుడు మొసలి ఆయన్ని పట్టుకుంటుంది అన్నమాట. పట్టుకుంటే ఆయన కనీసం ప్రతిఘటించాడు. తల్లి చూస్తుంది, తప్పించుకోవడం ప్రయత్నించడం అంటుంటుంది అనమాట చెరువు ఒడ్డు నుంచి. అప్పుడు ఇతను అంటాడు, నేను సన్యాసం స్వీకరించడానికి నువ్వు ఒప్పుకుంటే నేను ప్రతిఘటిస్తాను అన్నాడు అనమాట. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి అతని సన్యాస స్వీకరణకి అంగీకారం తెలియజేస్తుంది. అప్పుడు ఆయన తప్పించుకుంటూ ప్రతిఘటించి ఆ మొసల్ని బయటకు వస్తాడు. ఇదొక కథ ఉంది. అయితే ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ఆయన సమయంలో ఆ కాలంలో భారతదేశంలో బౌద్ధ మతం జైన మతం చాలా ఎక్కువగా ఉండేది, చాలా ఎక్కువగా ఉండేది. సో హిందూ మతం ఇలా శైవులు అదేవిధంగా దీనిగా అంటే శివతత్వాన్ని విష్ణుతత్వాన్ని నమ్మేవాళ్ళు 2గా విడిపోయి ఉన్నారు. అప్పటికి మనం కమలాసన్ సినిమాలో కూడా చూస్తాం దశావతారంలో. అప్పుడు ఎలాగ యుద్ధాలు జరిగేవి వీళ్ళిద్దరి మధ్య అని, చాన్నాళ్ళు వీళ్ళిద్దరి మధ్య చాలా పోరాటం ఉండేదంట. ఇతను అందరినీ కలపాలి అన్న ఒక ఉద్దేశంతో ఏం చేశాడంటే, భారతదేశం అంతా 3 సార్లు ఆయన తిరిగాడు. అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3 సార్లు తిరిగాడని చరిత్ర చెబుతుంది. అయితే ఇక్కడ చిన్నజీఆర్ స్వామి గారు ఏమన్నారు, ఆయన పీఠాలను పెట్టలేదు అన్నారు. పీఠాలను పెట్టకపోతే ఇదే విద్యారణ్యం వారు ఎవరైతే హరిహరాయలు బుక్కరాయలకి గైడ్గున్న ఆయన 12వ పీఠానికి అతను అధిపతి అయ్యాడు. అంటే అప్పటికే పీఠాలు ఉన్నట్టు కదా, అదే సాక్ష్యం కదా. ఇలా చూసుకున్నట్లయితే ఇక ఆదిశంకరాచార్యులు ఏకంగా శంకరుడి తాలూకా అంశాన్ని కూడా అంటారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఇతను గురువుగా మారాడు, శిష్యులు గట్ట ఉన్నారు. ఈయనలో కొద్దిగా అహం వచ్చింది. అహం వచ్చిన తర్వాత ఆయన స్నానానికి ఒక తటాకం దగ్గరికి వెళ్తుంటాడు, చెరువు దగ్గరికి వెళ్తుంటాడు శిష్యులతోటి. ఎదురుగా ఒక చండాలుడు వస్తాడు. వస్తుండేసరికి శిష్యులేమో పక్క తప్పుకో అని అంటారన్నమాట. అంటే అప్పుడు ఆ చండాలుడు ప్రశ్నిస్తాడన్నమాట ఆదిశంకరాచార్యులను, పక్కకు తప్పుకోమంటుంది నాలో ఉన్న పరమాత్మ అని అడుగుతాడు. నువ్వు నిలబడింది అదే భూమి, నేను నిలబడింది అదే భూమి, తేడా ఏంటి అని అడుగుతాడు. నువ్వు పీల్చింది అదే గాలి, నేను పీలుస్తుంది అదే గాలి, తేడా ఏంటి అని అడుగుతాడు. నీ మీద ఆకాశం ఉంది, నా మీద ఆకాశం ఉంది, నీ ఆకాశాన్ని నా ఆకాశానికి మధ్య తేడా ఏంటని అడుగుతాడు. అప్పటికి ఈయనకి పూర్తిగా జ్ఞానబోధ కలుగుతుంది. ఆ వచ్చింది ఎవరు, ఆ చండాల రూపం అంటే సాక్షాత్ శివుడు అని అంటారు. సో అప్పటి నుంచి ఆయనలో నేను అనే అహం అంటే పోయింది ఆయనకి, ఇంకంతా పరమాత్మే అని. మరి పరమాత్మ అంశ అయ్యి ఉండి మళ్ళీ పరమాత్ముడు వచ్చి మళ్ళీ చెప్పడం ఏంటనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది. ఇక్కడ ఇంకేం చెప్తున్నంటే, తత్వవేత్తలు పరమాత్ముడు అంశతో చాలామంది ఆయన సృష్టిస్తాడు. కానీ మూలాంశం ఎవరు అయితే ఆ మూలాంశం వేరు, మళ్ళీ ఇతను వేరు అని చెప్తారన్నమాట. అందుకే మూలాంశం ఎవరైతే పరమాత్ముడు అది చెప్పాడని. సో ఇలా చూస్తే మనకి ఆదిశంకరాచార్యుల వారి తాలూకా జీవితంలో
చాలా సంఘటనలు ఇటువంటి జరిగాయి. ఆయన చనిపోయింది కేవలం ఆయన జీవన వయస్సు జీవితకాలం 32 సంవత్సరాలు కావచ్చు, కానీ ఆయన చేసే కృషి మాత్రం చాలా ఎక్కువ ఉంది, అంటే హిందూ మతాని కోసం. అందుకే ఇంకో మాట కూడా ఇతను పంచదాయనం ఇతను చేయలేదు అంటే ఏంటి? పంచదాయనం అంటే ఏంటి అంటే ఆయన ఏం చెప్పాడంటే నీ ఇష్టమైన దైవాన్ని నువ్వు పూజించుకో, తప్పలేదు. దాంతోపాటు ఆ రోజుల్లో సరస్వతి దేవిని పూజించేవారు, అమ్మవారిని పూజించేవారు, అదేవిధంగా గణపతిని పూజించేవారు, విష్ణుని పూజించేవారు, శివుని ఇలా. అతను ఏమన్నాడంటే నీ ఇష్ట దైవాన్ని మధ్యలో పెట్టు, మిగతా దైవాన్ని పక్కన పెట్టు, వాళ్ళని అంటే ఒకే వేదిక మీద ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టి మిగతా వాళ్ళని కూడా దేవుళ్ళుగానే నువ్వు భావించు, వాళ్ళని పూజించు, దాన్ని పంచదాయనం అంటారు అన్నమాట. సో అటువంటి ప్రక్రియ కూడా తీసుకొచ్చింది ఈ ఆదిశంకరాచార్యులు. కానీ దాన్ని ఇతను ఒప్పుకోవటం లేదు, ఎవరు జిఆర్ స్వామి గారు ఒప్పుకోవటం లేదు. అయితే ఆయన దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఏ సందర్భంలో ఆయన అలా చెప్పాడు అంటే చరిత్రలో మనకి రకరకాల కథలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకం చెప్తారు. మీరు రామాయణం చూసుకున్న, మహాభారతం చూసుకున్న ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తుంటారు. అలాంటిది ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా, ఈయన అది చెప్పటం లేదు. సరే కదా, మొదటి నుంచి కూడా ఈయనకి శివుడు అంటే ఎందుకో ఇష్టం ఉన్నది. ఈయనకి ప్రతిదానికి నారాయణుడు అంటే విష్ణుమూర్తిని కలుపుతుంటాడు. ఇక్కడ దగ్గరలో ఒక కోవులు ఉంది రాముడికి సంబంధించింది, దానికి ఆయనే వచ్చి పేరు పెట్టాడు, రామనారాయణం అన్నాడనమాట. అంటే ప్రతి దాంట్లో నారాయణని కలపాలి అంటే పూర్తిగా ఇతను విష్ణు భక్తుడు. ఆయన విష్ణు భక్తుడే తప్పేం లేదు, కానీ శివుని కించపరచవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇదే మాట కానీ మాలాంటి నాస్తికులు ఎవరైనా అంటే ఈ పాటికి ఎంతమంది మనోభావాలు దెబ్బతినేసి మా మీద దాడి చేస్తారు. అంటే కామెంట్ల రూపంలో కావచ్చు, ఎలాగైనా కావచ్చు, ఎంతమంది మనం ప్రశ్నిస్తారు, వీడు అడ్డదిడ్డంగా వాదిస్తుంటాడని అంటారు కదా. మరి ఈరోజు రామానుజాచార్యులు చేసింది ఏంటి? జిఆర్ స్వామి గారు చేసింది ఏంటి? అసలు ఒక దీన్ని అలా రెచ్చగొట్టొచ్చా? నీదో సాంప్రదాయం, వాళ్ళదో సాంప్రదాయం. నీ సాంప్రదాయం నువ్వు గౌరవించుకో, వాళ్ళ సాంప్రదాయం చూసి ఎందుకు ఎత్తే అసలు? అంతకుముందు కూడా చెప్తాడు, రాముడు అసలు శివుడితో లింగాన్ని విగ్రహాన్ని అసలు ప్రతిష్ఠించలేదని కూడా అన్నాడు అతను. గతంలో చూసుకున్నట్లయితే ప్రతిసారి ఆయన శివుడి మీద పడుతుంటాడు. ఎందుకలా పడుతుంటాడు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నిజానికి ఆదిశంకరాచార్యులు వారి జీవితం, ఆయన చేసే కృషి, అదేవిధంగా రామానుజాచార్యులు వారు చేసే కృషి ఏంటి, ద్వైతం నుంచి అప్పుడు ద్వైత సిద్ధాంతం ఉండేది, అంటే ఇద్దరు ఏంటి, దాన్ని ఆయన మార్చాడు. ఆయన ఏమంటాడంటే సింపుల్గా ఆదిశంకరాచార్యులతో మీరు మూల సూత్రాన్ని మీరు గమనిస్తే ఆయన ఏమంటాడంటే, నువ్వు పూజించేవాడు దేవుడే, నేను పూజించేవాడు దేవుడే, ఇంకోళ్ళు పూజించేవాడు దేవుడే, కానీ మనం పూజిస్తున్న వాళ్ళు ఎవరు కూడా దేవుళ్ళు కారు. వీళ్ళందరికీ మించి చైతన్యం ఒకటి ఉంది సృష్టిలో, ఆ చైతన్యమే అసలైన దేవుడు. ఆ చైతన్యం నీలో ఉంది, నాలో ఉంది, మనలో ఉంది, అంటే అందరిలో కూడా దేవుడు ఉన్నాడు అని కూడా ఆయన చెప్పాడు. ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే శివుడు వేరు, రాముడు వేరు, విష్ణు వేరు, ఈ విధంగా అది అంటే చెప్పాలంటే ఒక గ్రూపిజాన్ని, ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నట్టు ఇలా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్నజీఆర్ స్వామి లాంటి ఒక పండితుడు, ఒక స్వామీజీ ఇటువంటి మాట్లాడకూడదు. ఎందుకు ఆడకూడదు అంటే ఈరోజు దేశంలో పరిస్థితి ఎలాగ ఉంది, ఒకవైపు కులం మధ్య కొట్టుకోవడం, ఇంకోవైపు మతాల మధ్య కొట్టుకోవడం, మళ్ళీ హిందూ మతాల రెండు వర్గాలు రావటం, ఇది ఇప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఇది ఎందుకు కరెక్ట్ కాదంటే దేశం పూర్తిగా అశాంతం ఉంది, అన్రెస్ట్తో ఉంది. మొన్న మనం చూసాం ఉత్తరాఖండ్లో ఒక ఆయన పాపం ముసలాయన, 70 సంవత్సరాల ముసలాయన పాపం షాప్ నడుపుకుంటారు. అప్పటికే 40-50 సంవత్సరాలు బట్టి నడుపుకుంటుండట, ఒక చిన్న బట్టల షాపు. రిపబ్లిక్ డే నాడు ఏం చేశారు, కొంతమంది హిందువులు వెళ్ళి నీ పేరు బాబా నందుకాడు, నువ్వు ముస్లింవి, నువ్వు ముస్లిం, ఇక్కడ నువ్వు ఎలా వ్యాపారం చేసే హక్కు లేదని చెప్పేసి ఒక గుంపుగా వచ్చి ఆయన మీద దాడి చేయబోతుంటే అక్కడ ఒక జిమ్ ట్రైనర్, ఒక జిమ్ ఓనరు వచ్చి అడ్డుకున్నాడు. నువ్వెవరు అన్నాడు. నా దీపక్ కుమార్ అన్నాడు. దీపక్ కుమార్, నువ్వు హిందూ అయ్యండు, నువ్వు ముస్లింకి ఎలా సపోర్ట్ చేస్తున్నావు? అప్పుడు అతను అన్నాడంట, నేను రేపు చనిపోయిన తర్వాత దేవుడు నువ్వు హిందువా ముస్లిం నన్ను అడగడు, నువ్వు మానవత్వం ఉందా లేదని అడుగుతాడు. నేను ఒక మనిషిగా నేను స్పందిస్తున్నాను, ఇక్కడ హిందూ ఏంటి ముస్లిం ఏంటి, ఆయన బ్రతికే హక్కు ఉంటుంది, ఆయన వ్యాపారం చేసుకునివ్వండి అని చెప్పేసి అతని స్నేహితుడితో వచ్చి మొత్తం మోకాంతని కూడా అడ్డుకున్నాడు. అది మొత్తం నేషనల్ లెవెల్లో మంచి ట్రెండ్ అయింది అది. అయితే ఈ తర్వాత ఏం జరిగింది, అక్కడ లలిత్ కుమార్ ఎవరు ఉన్నారట అక్కడ, అతను ఏం చేశాడంటే నీ ఇంటి మీద దాడి చేస్తాం, నీ జిమ్ మీద దాడి చేస్తామని హెచ్చరికలు చేశారు. పోలీసులు కొంత రక్షణ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసంటే, ఎంత ఘోరంగా ఉందో తెలుసంటే, ఒకప్పుడు 150 మంది ఉండేటువంటి ఆ జిమ్లో ఈరోజు 10-15 మందికి పడిపోయిందట. ఎందుకంటే ఆ జిమ్ దగ్గరకు వస్తే ఎవరైనా దాడి చేస్తారట, మనం దెబ్బలు తగులుతాడు భయం.
అంటే ఆయన ఆదాయం కూడా పడిపోయింది. వాళ్ళ ఇంట్లో నిరంతరం భయపడుతుండ్రు, అతను నిరంతరం భయపడుతుండ్రు, బయటికి వెళ్తే చంపేస్తారంటున్నాను నేను. సో ఇటువంటి అన్రెస్ట్ మొత్తం దేశంలో అన్రెస్ట్ ఉంది. ఒక మతం అంటే ఇంకో మతాన్ని పట్టం లేదు, ఆ మతం అంటే ఇతర పట్టం లేదు, ఈ మతం అంటే అతను పట్టం లేదు. ఇది చాలక ఇప్పుడు మళ్ళీ ఒకే మతం రెండు సాంప్రదాయాలని విడగొట్టి అది చూపించడం చిరంజీవి స్వామీజీ లాంటి వాళ్ళకి ఇది భావ్యం కాదు. ఇప్పటికైనా సరే ఇక మీద ఇటువంటి మాట్లాడకండి. చాలా చాలా కొన్నిసార్లు శివుడి మీద చాలా మాట్లాడాడు అతను. ఆ వార్తలు ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి. అదేవిధంగా మాంసం తిన్న వాళ్ళ గురించి, కోళ్ళు తిన్న వాళ్ళ గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడాడు ఆయన. సో మీరు ఒక స్వామీజీ, మీకెందుకు ఇంత అసహనం? మీరన్నీ పండితులకు అసహనం ఏంటి? అందులో మీరు సన్యాసులు, మీరు సన్యాసం స్వీకరించిన వాళ్ళు. సన్యాసికి మరి మీలో ఆ కోపం ద్వేషం పోకపోయి ఉంటే మీరు సన్యాసాలు అవుతారు. స్వామీజీ కదా, కానీ సన్యాసి కూడా కాలేరు. సో ఇక మీదటైనా సరే ముఖ్యంగా మత పెద్దలు అనుకుంటున్న వాళ్ళు, ఏ మతస్థులైనా సరే వాళ్ళు సహనంతో ఉండాలి. మామూలు ఏదో మాట్లాడేస్తారు, కానీ పెద్దలు సహనంతో ఉండాలి కదా. సో ఇక మీదటైనా సరే ఇటువంటి అన్రెస్ట్ క్రియేట్ చేయకండి సమాజంలో. మీ మీద ఉన్న గౌరవం ప్రజలకు పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.